వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను పద్మ. ఇక టాపిక్ లోకి వెళ్దాం. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఘడియ రాని వచ్చింది. పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరుచుకుంది. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత అర్చకులు ఆ రహస్య గదిని తెరిచారు. అత్యంత పటిష్టమైన భద్రత, పాములు పట్టే వారి సమక్షంలో ఆ రత్న భాండాగారాన్ని తీశారు. ఇక 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరవగా ఆ సమయంలో మొత్తం లెక్కింపు పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఈ నిధి విలువ ఎంత ఉంటుంది? తలుపులు తెరవడంతో ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏదైనా అరెస్టం జరుగుతుందా? ఇలాంటి అంశాల గురించి మాట్లాడడానికి మనతో చర్చలో పాల్గొనడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ అంత్య సత్యం గారు, అదేవిధంగా పురోహితులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్తే అండి సత్యం గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు. బాగున్నారండి? బాగున్నామండి, నమస్తే అండి. మరొక నేత, బీజేపీ నేత విల్సన్ గారు కూడా లైవ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నమస్తే అండి విల్సన్ గారు. సత్యం గారు, మీరు చెప్పండి, అసలు ఎన్నో అంటే 46 సంవత్సరాల తర్వాత ఈ పూరి రత్న భాండాగారాన్ని తెరవడం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఎందుకు తెరవలేదన్న ఒక క్వశ్చన్ ఒకవైపు అయితే, ఇప్పుడే ఎందుకు తెరుస్తున్నారన్న ప్రశ్న మరొక వైపు వస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి మీరేమంటారు? పురాతన దేవాలయాలు దేశంలో అనేకం ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఆనాటి రాజులు సంపదను చేకూర్చారు. దేవాలయాల యొక్క కైంకర్యాలు నడవాలంటే దేవాలయాలకు భూములు ఉండాలి, సంపద ఉండాలి అనేటువంటి ఒక దృష్టితోటి ఇవన్నీ నిల్వ చేశారు. కాలక్రమేణా భక్తులు అనేకమైనటువంటి బంగారు ఆభరణాలని దేవాలయానికి బహూకరించారు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఈ దేశ సంపద. ఇది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేయాలనేటువంటిది ఒక సూత్రం ఉంది. కాబట్టి దేవాలయం నడిపే దాంట్లో 5 కాంపోనెంట్లు ఉన్నాయి. 1 వారసులు, 2 పాలకవర్గం, 3 ఉద్యోగస్తులు, 4 పూజారులు, 5 భక్తులు. ఈ 5 కాంపోనెంట్లతోటి వాళ్ళ దేవాలయం శతాబ్దాల తరబడి దేవాలయాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఒకప్పుడు సంపద అంటే బంగారం ఎందుకు అనుకున్నారంటే కరెన్సీ స్కేర్సిటీ ఉన్నదాన్ని కరెన్సీగా వాడారు. ముందు ఇనప నాణ్యాలు, తర్వాత రాగి నాణ్యాలు, తర్వాత వెండి నాణ్యాలు, తర్వాత బంగారం నాణ్యాలు. బంగారం స్కేర్సిటీ ఉంది కాబట్టి అన్నిటికన్నా విలువైంది. కాబట్టి ఖచ్చితంగా దేవుని సంపద, విలువైన సంపద దేవునికి ఉండాలని చెప్పేసి ప్రజలు ఏదైతే విలువైందిగా భావించారో వాటన్నిటిని బహూకరించారు. అట్లా అనేక దేవాలయాలకు ఆ సంపదలు ఉన్నాయి. రాను రాను సమాజం అంతా కమర్షియల్ అవుతూ ఉంటే వాటి ఎడల మక్కువ పెరిగింది. మన అనంత పద్మనాభ స్వామి ఆలయం విషయంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి పూజకొచ్చి అప్పుడప్పుడు మరచెంబులో దానికి ఉన్నటువంటి బంగారు ఆభరణాలు తీసుకొని పోతారని కంప్లైంట్ వచ్చింది. అందుకని సంపదను లెక్కించి దానికి ఆడిట్ తయారు చేయడం అవసరం అని చెప్పేసి అన్ని రకాలుగా అడిగితేనే ఆనాడు లెక్కించారు. సరే, 5 గదులు లెక్కించారు, ఇంకోటి లెక్కించవలసి ఉంది. ఇక్కడ కూడా పూరి దేవాలయంలో కూడా దరిదాపు 46 ఏళ్ల కింద లెక్కించారు. 1978 లెక్కించారు. ఇప్పుడు ఆ తర్వాత అనేకమైనటువంటి బహుమతులు వచ్చి ఉంటాయి, బంగారం రూపంలో కానీ వెండి రూపంలో కానీ. వీటన్నిటిని ఆడిట్ చేసి దేవుని పేరు మీద వాటిని అకౌంటబుల్ చేయటం అవసరం. ఎందుకంటే ఇప్పటికే ఒక వార్త వస్తూ ఉంది. అనుదేవ్ అనేటువంటి ఒక రాజపోషకులు 28,000 తులాల బంగారం ఇచ్చారని చెప్పి 28,000 కిలోల బంగారం దానం చేశాడు పూరి దేవాలయానికి అని రికార్డ్స్ ఉన్నాయని వస్తుంది వార్త. రెండో వైపు 47,000 ఎకరాలు భూమి ఉంది, రికార్డు ఉందని వస్తున్నాయి వార్తలు. ఇవన్నీ కూడా ఇప్పటికల్లా అన్ని కైంకర్యం అయిపోయి ఉంటాయి. తర్వాత వాటికి రిజిస్ట్రేషన్ లేదు, వాటికి లెక్క లేదు, తర్వాత ఎవరు ఆక్రమించారో తెలియదు. మనం ఈ మధ్యకాల చర్చలో మనం చూశాంగా, తిరుపతి దేవాలయం ఎప్పటికప్పుడు అకౌంట్ చేస్తే కూడా అనేక మంది రాజులు బహూకరించినటువంటి నగలు డిజపీర్ అయినని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ లెక్కించి ఇవాళ బ్యాంకులో బంగారం కానీ డబ్బులు కానీ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. దేవాలయం పురాతన అవుతూ ఉంటే వాళ్ళ పూరి దేవాలయంలో కూడా వచ్చే వార్తలు ఏమిటంటే, లోపల ఉన్నటువంటి బండాగారం చెక్కపెట్టెలు బట్టి చెక్కపెట్టెలు ఏమైనా చీకిపోయినాయి అనేటువంటి ఒక అనుమానం 46 ఏళ్లలో. రెండోది బండాగారం కూడా నిమ్ము వచ్చింది, నిమ్ముంది
అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఏదైనా ఏ కన్స్ట్రక్షన్ అయినా కాలం గడుస్తూ ఉంటే ఏదో ఒక రిపేర్ ఉంటుంది. కాబట్టి వాటిని మోడర్నైజ్ చేయటం ఒక ఆబ్జెక్టివ్, వీటిని ఆగం కాకుండా చూడటం రెండో ఆబ్జెక్టివ్, తర్వాత భక్తులు కానీ పూజారులు కానీ మనోభావాలు దెబ్బకుండా వాటిని లెక్కించడం అనేటువంటిది మూడో లక్ష్యం. వీటన్ని లక్ష్యాలతోటి ఇవాళ దేవాలయం తరపులు తెలిచారు. తర్వాత అనేక నమ్మకాలు ఉన్నాయి. నాగబంధం ఉంది తెరవకూడదని ఆనాడు అనంత పద్మస్వామి అన్నాడు, ఈనాడు కూడా అన్నారు. సరే, ఏ నమ్మకాలు ఎట్లున్నా ఆస్తులు సంపద కాపాడుకోవటం అయితే అవసరం, దేవాలయాలను కాపాడుకోవటం అయితే అవసరం. అవి భక్తికి కేంద్రాలే కాదు, చారిత్రక ఆనవాళ్ళు కూడా దేవాలయాలు ఇవాళ. కాబట్టి మనం చిన్న ఓరుగల్లు రాజులు చూస్తే కాకతీయులు పరిపాలించిన దేవాలే వాళ్ళ కాలంలో 11, 12, 13 శతాబ్దాల్లో 2.5 శతాబ్దాల్లో 800 శివాలయాలు కట్టించారు. కాబట్టి ఆనాడు స్కూలు పోషించే పాత్ర దేవాలయం పోషించింది, తర్వాత ఇతర కోర్టు పోషించేది దేవాలయం పోషించింది. అన్ని పాత్రలు దేవాలయం పోషించినాయి. వాటికి ఆ ప్రాధాన్యత ఉంది. రాజులు కూడా అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు కూడా ఇటు భక్తి అటు భయం రెండు రెస్పెక్టబుల్ తోటి సమాజం శాంతియుతంగా ఉండటానికి దేవాలయాలు ఉపయోగపడ్డాయి. ఇవాళ వచ్చే వరకల్లా మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్ర ప్రకారమే నాకు తెలిసిన సెన్సెస్ ప్రకారం దేవాలయాల భూములు 3 లక్షల ఎకరాలు ఉన్నాయి 2 ఉమ్మడి రాష్ట్రాల్లో. కానీ 3 లక్షల ఎకరాలు కూడా ఇవాళ ఎవరో ఒకరు సాగు చేసుకుంటున్నారు. అది వాస్తవానికి దేవాలయాల కింద ఉన్నటువంటి వచ్చేటువంటి ఆదాయం దేవాలయాలకే చెందాలి. కౌలుదారులు చేసుకుంటున్నారు, కౌలుదారులు ఇస్తున్నారు, లేకపోతే లేదు. మెజారిటీ దేవాలయాల్లో పెత్తందారులు సాగు చేసుకుంటున్నారు, కొన్ని చోట్ల రాజకీయ నాయకులు సాగు చేసుకుంటున్నారు. వస్తే సామాన్య ప్రజలకి వలలైతే దేవాలయాలకు చెందాలి. కానీ మధ్యవర్తులు ఈ విధంగా గాజేసేటువంటి క్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు అన్ని దేవాలయాలు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాయి. అసలు దేవాలయాల అస్తిత్వానికి ఇది దెబ్బ. కాబట్టి ఇవాళ ఆధునిక ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి, ఆధునిక లెక్కింపు కేంద్రాలు వచ్చాయి కాబట్టి నిల్వ చేయటానికి ఆ దేవాలయ పాలకవర్గం ఇష్టపడితే దేవాలయాలను నిల్వ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు తిరుపతి దేవాలయ బంగారం తర్వాత డబ్బులన్నీ కూడా బ్యాంకుల లాకర్లు తీసుకొని నిల్వ చేస్తున్నారు. కాబట్టి ఎట్లా నిల్వ చేస్తున్నారు అనేది కాదు, దానికి ప్రొటెక్షన్ ఎట్లయితే ఉంటుందో ఆలోచించి ఆ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. ఇవాళ పూరి దేవాలయంలో లెక్కించడం అనేది ఒక కరెక్ట్ అయినటువంటి డెసిషన్. ఆనాడు ప్రచారంలో బీజేపీ కూడా మేము అధికారంలోకి వస్తే 50 ఏళ్ల నుంచి లెక్కించట్లేదు, మేము లెక్కిస్తాం తలుపులు తెరిచని బీజేపీ హామీ ఇచ్చింది ఎలక్షన్ల సందర్భంగా. కాబట్టి బీజేపీ అధికారంలో వచ్చింది కాబట్టి దాని బాధ్యతల్లో భాగంగా కూడా ఇవాళ దేవాలయ సంపదను లెక్కిస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పటి నుంచి అయినా ఆడిట్ చేస్తే ఈ 100 సంవత్సరాల్లో రికార్డుల ప్రకారం 4 సార్లు లెక్కించారు ఏది పూరి దేవాలయం యొక్క సంపదని. ఇక ముందు 6 నెలలకు ఒకసారి రూల్ అన్నా 6 నెలలకు ఏడాదికి ఒకసారి ఆడిట్ చేస్తూ ఉంటే ఈ సంపద మా దేవాలయాలకు దక్కేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మధ్యవర్తులు 5 కాంపోనెంట్లు అన్నా కాబట్టి ఎవరైనా మధ్యవర్తులు దీన్ని ఆగం చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఆగమైనవన్నీ ఎందుకు వజ్రాల హారాలు దొరకట్లేదు, ఎందుకు బంగారు హారాలు దొరుకుతుంటాయంటే వాటికి ఎవరు జవాబు చెప్పలేకపోతారు తిరుపతిలో. కాబట్టి ఇటువంటిది భవిష్యత్తులో జరగకుండా ఈ ఆడిట్ అనేది అవసరం. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి. అంటే దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ రత్న భాండాగార్ని తెరవడం జరిగింది. అసలు అప్పట్లో ఎందుకు ముయాల్సి వచ్చింది? ఇప్పుడు తెరిచినప్పుడు కూడా ఒక పర్టికులర్గా ఒక టైంని పెట్టారు, మధ్యాహ్నం 1:28 అని చెప్పేసి ఒక సమయం పెట్టారు. అంటే చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం అన్ని చేశారు కదా. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఏంటి దీని అర్థం ఏంటి అసలు? అంటే ఇక్కడ ఏమిటంటే దైవ సంపద అనగా భగవంతుడికి ఇందాక వారు అన్నట్టు భక్తులు సమర్పించినటువంటి వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అనగా పూర్వం ఏంద్ర అంటే బంగారు నాణ్యాలు కానీ, రాగి నాణ్యాలు కానీ, వెండి నాణ్యాలు కానీ ఇవన్నీ కూడాను ఎంతో సంపదని భక్తులు స్వామివారికి కానుకలుగా ఇచ్చేవాడు. అలా రాజులు కానీ సాధారణ భక్తులు కానీ అందరూ కూడాను ఎంతో వాళ్ళ యొక్క భక్తికి ప్రతిరూపంగా ఈ యొక్క సంపదనంతా కూడా ఇచ్చారు. అయితే ఆ సంపదనంతా కూడాను దాచిపెట్టాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా లాకర్లు లేదు కాబట్టి అప్పుడు పూర్వం ఇవి నాగబంధం అంటే బంధం అంటేనే లాక్ చేయబడడం.
ఇది మంత్రశక్తితోటి అనగా నాగ యొక్క మంత్రం, తాంత్రికం, క్రియా విధానం ఇవన్నీ కూడాను కూడుకొని వాటిని గదులుగా ఏర్పాటు చేయడం కానీ, లేదంటే భూగర్భంలో కొంత లోతున తవ్వి రూములు ఏర్పాటు చేసి ఈ ధనాన్ని అంతా కూడా అక్కడ దాచిపెట్టి దానికి నాగబంధన అనేది చేయడం జరిగింది. బంధన అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా మనము కళ్ళతోటి లాక్ ఓపెన్ అయ్యడం కావడం కానీ, లేదంటే ఫింగర్ ప్రింట్ తో మనం చేస్తే లాక్ ఓపెన్ కావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. అదే విధంగా పూర్వము ఇటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఈ యొక్క ఈ మంత్రాలతోటి, ప్రణవ బీజాక్షరాలు, ఈ మంత్రాలతోటి ఆ యొక్క గదులకి నాగబంధన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఎగ్జాంపుల్ గా నీకు కాళ్ళకు బంధన వేయడం చేస్తామంటారు కదా, అట్లాగే ఆ విధంగా ఒక నిధిని, అంటే నిధి అని మనం ఆ ధనానంతా దాచిపెట్టినటువంటి సంపదనంతా కూడా నిధి అంటాము. ఆ నిధికి ఈ యొక్క నాగ బంధనం వేయడం జరుగుతుంది. అంటే మనం వాయిస్ ఓవర్, అంటే వాయిస్ చెప్తే మనం లాక్ ఓపెన్ కావడం కానీ ఎలా ఉంటుందో, అలాగే ఈ యొక్క నిధులని మనం ఓపెన్ చేయాలంటే ఈ యొక్క మంత్రం ఏ రోజైతే మనము ఆ ధనాన్నంతా కూడా స్థాపించామో అప్పుడు ఈ మంత్రోచ్చరణతోటి లాక్ చేయడం జరిగింది, నాగబంధన చేయడం జరిగింది. మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే, రీఓపెన్ చేయాలంటే అటువంటి మంత్ర ఉచ్చారణను మాత్రం మనం అక్కడ చేయగలిగితే ఆ యొక్క బంధన అనేది విముక్తి, అంటే లాక్ ఓపెన్ కావడం జరుగుతుంది. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ సంపదని మనము ధర్మ ప్రకారంగా, ప్రకృతి ప్రకారంగా, దైవానుగ్రహ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ లోక కళ్యాణానికి ఉపయోగించడం, అంటే మరలా దేవాలయ అభివృద్ధి కోసం కానీ, అలాగే ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుంది. అలా కాకుండా మనం అన్ని విధాలుగా దాన్ని ఓపెన్ చేసినట్టయితే దానివల్ల అనేక అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. ఇది ఇలా చేస్తే ఏమవుతుందంటే అనేక నష్టాలు, అంటే ప్రపంచ ప్రళయాలని అంటాం కదా, ఇలా కొన్ని అరిష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క భాండాగారాన్ని తీయడం అనేది శుభప్రదమే. అది లోక కళ్యాణం కోసం ఉపయోగించడం అన్ని విధాలా కూడా శుభప్రదమే. ఇదే కాకుండా మనకు ప్రతి దేవాలయాల్లో అంటే మనం అహోబిలం కానీ, తిరుమల కానీ, ఇదే కాకుండా కాళహస్తి కానీ, తిరుపతిలో గుడి మలకాపూర్ అని చెప్పేసి అది మన ఒక ఉంది అన్నమాట దేవాలయం, అతి పురాతన దేవాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమైనటువంటి, అంటే ఆది అనంతం, ఆది అంటే ఆదిశేషుడు, అనంతం అంటే అనంత శేషుడు, వీరి యొక్క అనుగ్రహంతో మన యొక్క భారతదేశంలో అనేక దేవాలయాల్లో అనేక చెప్పలేనంత భాండాగారాలు, అంటే ఒక్కొక్క రత్నం, అంటే వజ్రం కానీ, లేదా మణులు కానీ, వైఢూర్యాలు కానీ చెప్పలేనన్ని వేల కోట్లలో, లక్షల కోట్లలో కూడా విలువ చేసే అటువంటి ధన సంపద, అంటే బంగారంతో పక్కన పెట్టేస్తే ఈ రత్నాలు, మణులు, మాణిక్యాలు, వైఢూర్యాలు ఇవి అనంతమైన విలువ చేసేటువంటి సంపద ఎంతో ఉంది అన్నమాట. వీటి అన్నిటినీ కూడాను ప్రభుత్వ చర్యలతోటి మనము తీయగలిగితే అటు దేవాలయ అభివృద్ధి, అంటే లోక కళ్యాణం, అంటే మన యొక్క దేశం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. ఓకే విల్సన్ గారు, మీరు చెప్పండి. అంటే చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా, అంటే గతంలో కూడా అనంత పద్మనాభ స్వామి గదిని తెరవడానికి ఎలాంటి ఉత్కంఠ అయితే నెలకొందో, ఇప్పుడు కూడా ఈ పూరి జగన్నాథుని 3వ గదిని తెరవడానికి కూడా అంతే ఉత్కంఠ అయితే నెలకొనడం జరిగింది. దాదాపు 1978లో తెరిచిన గదిని, అప్పుడు మూసివేసిన గదిని 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెరవడం జరిగింది. అంటే దాంట్లో మనం ఎలాంటి సంపదను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు విల్సన్ గారు? గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు, గౌరవనీయులందరికీ కూడా నమస్కారం. అంటే వాస్తవానికి భగవంతుడికి మనిషికి మధ్య అనుబంధం అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఆ అనుబంధం అనేది మరి దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తామన్న నేపథ్యంలో ఈరోజు ప్రసిద్ధమైన పూరి క్షేత్రం అనేది ఒక హిస్టారికల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి ప్రతి ఏడాది రథయాత్ర
ఈ ఆషాఢ శుద్ధం ఈ రోజు జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా అనేక మన స్థల పురాణాలు కూడా ఉన్నాయి. ఈ పర్వత క్షేత్రాన్ని నీలాచలం అని కూడా పిలువబడే పరిస్థితి ఒకటి ఉంది. అదేవిధంగా ఇక్కడ నారాయణ నీల మాధవుడు అని కూడా మనం అనుకుంటుంటాము. ఈ క్షేత్రాన్ని శ్రీక్షేత్రం అని, పురుషోత్తమపురం అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అంటే కాలక్రమంలో ఈ పురుషోత్తమపురి పూరి అయింది అనేది మనకి ఇతిహాసాల ద్వారా మనకు సంబంధించిన మరి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ వాసుదేవుడే 4 రూపాల్లో జగన్నాథుడిగా పిలువబడుతున్నాడు అనేది మన నమ్మకం. అదేవిధంగా ఈ జగన్నాథ్ అంటే జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభు, ఈ జగానికి అంతటికి ప్రభు అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రథాన్ని లాగడానికి మనం ఈ వేలాది మంది భక్తులతో ఈ రథం లాగడానికి మనం అనేక రూపాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇది ఈ ప్రారంభించే ముందుగా గజపతి వంశానికి చెందిన రాజా వాళ్ళు ఈ రథాల ముందు కస్తూరి నీటితో కళ్యాబు జల్లి స్వయంగా ఈ బంగారు చీపురుతో కూడా దీన్ని శుద్ధి చేస్తారు. అయితే ఇదంతా సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఒక వ్యవహారం. అదేవిధంగా పూరి జగన్నాథుడు అనేది భారతదేశంలో ప్రజలకు ఇష్టమైన ఒక క్షేత్రంగా మనం భావిస్తున్నాం. అయితే అనంత పద్మ స్వామి దగ్గర ఎలా నిధులైతే ఉంచబడ్డాయో ఇక్కడ కూడా నిధులు మరి దరిదాపు ఉంచబడ్డాయి అనే సంగతి మనకి తెలుస్తా ఉంది. 45 ఏళ్ల తర్వాత ఆ నిధుల్ని బయటికి తీసుకొచ్చి వాటిని లెక్కబెట్టి తద్వారా ఆ నిధులు ఏ విధంగా మరి ఉన్నాయనే దగ్గర భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక చింతనతో పాటు ఈ కేంద్రాలని ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక, ఎందుకంటే భారతదేశానికి ఉండే వారసత్వ సంపద ఆధ్యాత్మిక సంపదే. ఈ సంపద మనం కాపాడుకోవడం అనేది అవసరం. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ వరకు మనం ఎట్టయితే వేదాలు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ మనం అందిస్తున్నామో అదేవిధంగా ఈ సంపదని మనం ప్రజల్లోకి మళ్ళా వాళ్ళకి ఒక అవగాహన వచ్చేలాగా చేయాలనేది మన ఉద్దేశం. కాబట్టి శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు సతీ సమేతంగా దర్శనమిస్తాడనేది అక్కడ మనకున్న ప్రతీతి. తర్వాత ఇక్కడ ఉండే విగ్రహాలు కూడా అంటే ప్రత్యేకత ఏంటంటే చెక్కతో తయారు చేయబడ్డ విగ్రహాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. తర్వాత ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు విధి విధానంగా హోమం చేసి రథాలను తయారు చేసి ప్రారంభిస్తారు. మరి ఈ జగన్నాథ రథం పేరు కూడా నందిఘోషని, విష్ణు యొక్క విభిన్న లక్షణాలు సూచిస్తూ ఈ రథం 832 చెక్క ముక్కలతో 16 చక్రాలతో తయారు చేయబడుతుంది. ఈ బలభద్రుని రథము 723 చెక్కలతో 14 చక్రాలతో నిర్మించబడింది. ఈ బలభద్ర రథం పేరు కూడా మనం ఇప్పటిదాకా దీన్ని హిస్టరీలో మనం చదువుకుంటా వస్తా ఉన్నాం. వస్తువులో తాళ ధ్వజం అని, అదేవిధంగా దర్పదళం అని ఈ పేర్లతో మనం పిలుచుకుంటా ఉన్నాం. ఈ యాత్రని బహుదా యాత్రని అంటాం. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఈ 45 ఏళ్ల తర్వాత ఏదైతే ఇక్కడ ఈ అనుకుంటున్న నిధులు నిక్షేపాలు బయటకు వస్తాయి అనుకుంటున్నామో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఈరోజు దేశం అంతా ఉత్కంఠతో, అంటే వాస్తవానికి దేశంలో సంపదకి కొరత లేదు. మన ఆలయాలు అప్పట్లో రాజులు కానీ లేకపోతే మన పూర్వీకులు కానీ వాళ్ళ అంటే ఏదైనా కరువు కాటకాలు వస్తేనో నెక్స్ట్ జనరేషన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అక్కడ మనం నిధులు దాచుకునేవాళ్ళం. అదేవిధంగా దొంగల నుంచి కాపాడుకోవడం కోసం కూడా దేవాలయాల నిధులు దాచుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడు ఏదైనా సరే ఆధునిక ప్రపంచంకి వచ్చేసరికల్లా దేవుడి నిధుల్ని ఖచ్చితంగా కాపాడి తిరిగి ప్రజా బాహుళ్యానికి వినియోగించడం అనేది జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న నిధులతోటే ఆడ యూనివర్సిటీస్ నడవబడతా ఉన్నాయి. అక్కడ విద్య కోసం మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఏదైతే మనం దేవుడి నిధులు ఉన్నాయో దేవుడి పేరుతో మనం ఏదైతే నిధులు సమీకరిస్తున్నామో వాటన్నిటి కూడా ప్రజాసేవకు ఉపయోగిస్తున్నాం, విద్యా వికాసాన్ని కూడా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు చూడండి మీరు తిరుమలలో ఆధ్యాత్మిక క్షేత్రం కూడా అక్కడ మనం ఏదైతే వేద పాఠశాలలు కానీ అదేవిధంగా యూనివర్సిటీస్ కానీ మన నెక్స్ట్ జనరేషన్ విజ్ఞానం అనేది వారధి నెక్స్ట్ జనరేషన్ కి. ఆ వారధిగా దేవుడి సంబంధించిన ఈ సంపదను కూడా మనం వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తా ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ మనకి మిగతా దగ్గర లోక విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ చక్ర విగ్రహాలు ఉంటాయి. అంటే ఒక పూరి అనే క్షేత్రాన్ని మనం ఇంత ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు అంత గుర్తింపు గౌరవం వచ్చిందంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న స్థల పురాణం కానీ మిగతా అంశాలు కానీ వీటన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రజల్లో ఉండే ఆసక్తిని మనం ఈ రోజు గమనిస్తా ఉన్నాం.
మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ ఆలయాల్ని ప్రొటెక్ట్ ఎందుకంటే గతంలో ఈ మనకు సంబంధించిన అనేక ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు బౌద్ధుల కాలంలో కానీ అదే విధంగా అంతకు ముందు మహమ్మదీయుల కాలంలో కానీ బౌద్ధుల కాలంలో కానీ ఇక్కడ దండయాత్ర చేసి ఈ ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అయితే మొట్టమొదటిసారిగా మరి ఇవన్నీ కూడా ఈ రోజు చర్చికి కూడా వస్తా ఈ 46 ఏళ్ల తర్వాత ఏదైతే నిధులు వెలుగుదీయడం ద్వారా ఇవన్నీ కూడా ఈ రోజు ప్రజాబాహుళ్యంలోకి ఈ సమాచారం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చారిత్రాత్మక దినం కూడా నేను భావిస్తున్నాను. ఓకే విల్సన్ గారు, మొత్తంగా ఈ పూరి జగన్నాథ రత్న భాండాగారానికి సంబంధించిన ఉత్కంఠ అయితే నెలకొందని తెలుసుకోవాలి. మొత్తంగా గతంలో కంటే ఈసారి 3వ గది తెరిచిన తర్వాత ఎంత సంపద ఉంది? అసలు గతంలో అయితే 6 నెలలకు ఒకసారి దాన్ని లెక్కించిన సందర్భాల్లో 70 రోజులు పట్టేదని ఒక పురాణ కథ అయితే ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అన్న క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఎలా లెక్కిస్తారు? వచ్చిన సంపద ఎలాంటి సంపద? అసలు అందులో ఉన్న సంపద ఎంత? గతంలో ఎంత ఉండేది? ఇప్పుడున్న ఎంత ఉన్నది? అసలు సంపద ఎంత మిగిలిపోయింది? లెక్కించగా మిగిలిన సంపద ఏంటంటే దాదాపు 46 సంవత్సరాల నుంచి ఆ గది తాళం వేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దానికి సంబంధించి అయితే అక్కడ పురావస్తు శాఖల వారు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ సంపద లెక్కింపు కూడా ఆపివేసినట్టుగా తెలుస్తుంది. చీకటి పడిన కారణంగా ఈ రోజు ఆ సంపద లెక్కింపు కూడా ఆపివేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఓకే సుబ్రహ్మణ్య స్వామి గారు, మీరు చెప్పండి, ఈ నాగబంధనం ద్వారా ఇలాంటి పురాతనమైన ప్రసిద్ధమైన ఆలయాలకు సంబంధించి సంపదను దాచిపెట్టేటప్పుడు ఇలా నాగబంధనం అలా వేస్తారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి నాగబంధనానికి సంబంధించి ఇప్పుడు ఈ దేవాలయంలో ఆ నాగబంధనం తీయడం జరిగిందా, లేకపోతే ఏం జరిగింది ఈ నాగబంధనానికి సంబంధించి? వాస్తవంగా చెప్పాలంటే పూరి జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారానికి సర్పబంధన వేసినట్టుగా నాకు అంత అనిపించడం లేదండి. ఎందుకు అనగా మామూలుగా శాస్త్రోక్తంగా వాళ్ళు పూజలు జరిపించి తీసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఇది ఎక్కువగా మన సౌత్ ఇండియాలో ఈ నాగబంధన అనేది అన్ని చోట్ల వేయడం జరిగింది. ఉత్తరాదిలో అక్కడ నాగబంధన వేసారా లేదా అన్నది మాత్రం అన్నది వాస్తవంగా అక్కడ మనం చూస్తే గానీ తెలియదు. ఎందుకంటే నాగబంధన అనేది ఒక బంధన అనేది ప్రతిదానికి కూడాను లాక్ చేయబడడం. ఓకే సుబ్రహ్మణ్య స్వామి గారు, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు శ్రీకాంత్ శర్మ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి శ్రీకాంత్ శర్మ గారు. నమస్తే మేడం. ఈ నాగబంధనానికి సంబంధించి అంటే పూరి జగన్నాథుని రత్న భాండాగారానికి సంబంధించి ఒక నాగబంధనం ఉండేది. ఇప్పుడు దానికి సంబంధించి 3వ గదిని అయితే తెరవడం జరుగుతుంది. కాబట్టి నిజంగానే నాగబంధనం అనేది పూరి జగన్నాథునికి సంబంధించి అక్కడ ఉందా, నాగబంధనం వేయడం జరిగిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ నిజంగా నాగబంధనం ఉండి దాన్ని తెరిచారని అనుకుంటే కనుక అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన టెంపుల్కి సంబంధించి ఒక గదిని కూడా అది కూడా నాగబంధనంతో ముడిపడి ఉందని చెప్పి భయపడి వెనక్కి వచ్చేసిన పరిస్థితి. సో దానికి ఏంటి, నిజంగా దీనికి నాగబంధనం ఉందా లేదా ఈ దేవాలయానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీరేమంటారు? నాగబంధనం విషయంలో వస్తే మేడం డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే బలరాముడు స్వయంగా ఆదిశేషుని అవతారం ఆయన సాక్షాత్ అక్కడ ఉండగా డెఫినెట్ గా అన్ని రకాల బంధనాలు ఉంటాయి అక్కడ. సో మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో జరిగిన విధంగానే ఇక్కడ కూడా ఆ విధంగా ఉందనే ప్రాచుర్యం ఎప్పటి నుండో ఉంటుందండి. అదండి. అంటే యాక్చువల్గా దేనికైనా ఒక దేవాలయానికి సంబంధించిన సంపదను దాచేటప్పుడు ఎక్కడ దాస్తున్నారు, ఏ బంధనాలతో, అంటే ఒక మంత్రాలతో దాస్తున్నారా లేదంటే మీరు అన్నట్టు ఒక నాగబంధనంతో దాస్తున్నారా అనే దానికి సంబంధించి పురాణాల్లో ఎక్కడ ప్రస్తావన లేదంటారు. అంటే దానికి మరలా యూజ్ చేయడానికి ఉపయోగించడానికి సంబంధించి ఏదో ఒక ఆనవాళ్ళు అయితే పెట్టి ఉండొచ్చు కదా గతంలో. అంటే దాన్ని ఉపయోగించడానికే కదా దాన్ని పెట్టింది, అలా దాచిపెట్టింది కాబట్టి. అవును మేడం, డెఫినెట్ గా అది ఎందుకోసం అంటే ఆ నాగబంధనం చేసి పెట్టినప్పుడు చేసి ఎందుకు ఈ నిధులను వీటిని దాస్తారంటే ఈ భూమి లోపల ఇన్సైడ్ కూడా నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తుంటుందో అక్కడ పెట్టిన వస్తువులు కూడా ప్రవహించి వేరే వైపు వెళ్ళి ఈ మంత్రశక్తితో నాగబంధనం చేసి పెట్టినప్పుడు అది అక్కడే స్థిరంగా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. మళ్ళీ అది ఎప్పుడో సమయం వచ్చినప్పుడు దాని విధి విధానాలతో అది ఎవరికి ఉపయోగపడాలో మరి ఆ విధి ఎవరికి రాసి పెడుతుందో అలా జరుగుతుంది. కాబట్టి అది అందరికీ చేతికి అవకాశం అది ఉండదు. దానికి చాలా మళ్ళీ ప్రక్రియలు ఉంటాయండి. ఓకే సత్యం గారు, మీరు చెప్పండి. 1978లో తీసినప్పుడు 120 కేజీల బంగారం ఉందని, 221 కేజీల వెండి లభించిందని, ఇంకా అమూల్యమైన రత్నాలు, విలువైన వజ్రాలు అందులో ఉన్నాయని చెప్పేశారు. అంటే మరి ఇప్పుడు లెక్కిస్తే అంతకు మించిన సంపదను మనం ఊహించవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే 46 ఏళ్లలో గతంలో రాజులు బహూకరిస్తే
ఈ మధ్య పారిశ్రామికవేత్తలు ఎక్కువ బహూకరిస్తున్నారు. ఎందుకంటే ఎవరికైతే సంపద కలిగిందో, ఎవరికైతే సంపద వస్తుందో వాళ్ళు భక్తి మేరకు వాళ్ళు బహూకరిస్తున్నారు. కాబట్టి అన్ని దేవాలయాలకు ఆ బహూకరణ ఉంది, ఈ దేవాలయానికి కూడా ఆ బహూకరణలు ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చీకటి పడితే మూసేసేంత వరకు కూడా చెక్కపెట్టెలు తెలియకుండానే లెక్కింపు చేశామని చెప్తున్నారు. అంటే అవన్నీ ఈ మధ్య వచ్చినటువంటి చెక్కపెట్టెలు లేకుండా 78 వరకు చెక్కపెట్టెల ఉంచారు. 70 నుంచి ఇప్పటివరకు ఈ 46 ఏళ్లలో బహూకరించినవన్నీ బయట ఉన్నాయి. అవి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు లెక్కించామని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ వచ్చేటువంటి అవకాశమే ఉంది. ఇదొక అంశం. రెండవది, ఇంతకుముందు సుబ్రహ్మణ్యం స్వామి గారు 2 మంచి మాటలు చెప్పారు. ఒక మాట ఏమిటంటే ఈ సంపద అంతా లోక కళ్యాణానికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగించడం జరుగుతుంది అని. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇవాళ తిరుపతి దేవస్థానం మీద వచ్చేటువంటి ఆదాయంతో యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు ఇటువంటివన్నీ నడుపుతా ఉన్నారు. కాబట్టి అంతిమ లక్ష్యం, ధార్మిక సంస్థ యొక్క అంతిమ లక్ష్యం కూడా అదే, ఆఖరికి ప్రజాశ్రేయస్సే లక్ష్యం. కాబట్టి ఇది తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, భిన్నంగా వ్యవహరిస్తే అరిష్టం జరుగుతుందని. వారన్న అరిష్టమే ఈనాడు ఆధునిక భాషలో చెప్పాలంటే ఇవాళ స్కాండల్స్ జరగటం కానీ, లేకపోతే వాటిని థెఫ్ట్ చేయటం కానీ ఇటువంటి. ఎందుకంటే ఇవాళ గతంలో బహూకరించినటువంటి వాళ్ళు వారసులు నిర్వహించారు. అప్పటి వరకు వాళ్ళు భక్తితోటి నిర్వహించారు కాబట్టి ఇంటాక్ట్ ఉన్నాయి. కానీ తర్వాత వచ్చినటువంటి దేవాలయాల పాలక వర్గాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషుల్ని పాలక వర్గాలుగా నామినేట్ చేసుకుంటూ వస్తారు. మనం తిరుపతిని చూస్తున్నాం. ఇవాళ అనేక దేవాలయాల కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు కూడా అధికార పార్టీకి దగ్గర ఉన్న వాళ్ళనే ఆ కమిటీలో పెట్టుకుంటున్నారు. కాబట్టి కమిటీలు ఏ విధంగా చేస్తున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ సంపదని అకౌంటబిలిటీ చేసి, అంటే ఆడిట్ చేసి, దానికి ఆడిట్ చేసిన తర్వాత లెక్క తేల్చి ఆ లెక్కకు అకౌంటబుల్ ఎవరు అంటే పాలక వర్గాలు, దేవాలయాల యొక్క పాలక వర్గం. దాంట్లో ఈవో ఉన్నివ్వండి, కమిటీ ఉన్నివ్వండి, ప్రభుత్వం ఉన్నివ్వండి. అలా అకౌంటబుల్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సంపదను రక్షించుకునే అవకాశం ఉంది, భవిష్యత్ తరాల సంక్షేమానికి వాడే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ దేవాలయాల సంపదని ఆ మేరకు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ విధానాలు అవలంబిస్తారో మనం ముందే ఊహించలేము. ఇవాళ అద్భుతమైనటువంటి నవరత్నాలు ఉన్నాయి అనుకున్నాం దేశంలో, ఇంకా మరిన్ని కొడితే అనుకున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని అమ్మేసి ప్రభుత్వాలకు ఖర్చు పెడుతున్నాయి. అంటే మోడర్న్ భాషలో డిజిన్వెస్ట్మెంట్. వాటిని అమ్మేసి వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాలు నడుపుతున్నాయి. మరి అటువంటి పరిణామం వస్తుంది అనుకోలే. రేపు దేవాలయాల సంపద అంతా వేలం పాట పెడతాం, అమ్మేసి బడ్జెట్లోకి పూడ్చుకుంటాం అనే వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఇవాళ దేవాలయ సంపదను దేవాలయం పేరు మీదనే, దేవుని పేరు మీదనే మనం ఇవాళ తిరుపతి లాగా దేవాలయం లాగా బ్యాంకుల్లో లాకర్లు తీసుకొని నిల్వ చేసినా, లేకపోతే నేలమాలగల అవకాశం ఉంటే అలా నిల్వ చేసినా, ప్రొటెక్షన్ ఎట్లుంటే అట్లా సంపదను నిల్వ చేసి భవిష్యత్ తరాలకు, తర్వాత తిరుపతిని చూస్తుంటే మనకి ఒక ఎగ్జాంపుల్ అవుపడుతుంది మిగతా దేవాలయాలు కూడా. ఒకవైపు ధార్మిక ప్రచారం, ఇంకోవైపు ప్రజాశ్రేయస్సు యొక్క కార్యక్రమం. ప్రజాశ్రేయస్సు అన్నప్పుడు విద్యా అభివృద్ధికి, తర్వాత మంచినీటి వసతికి, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి హాస్టల్స్ కట్టడం, తర్వాత ఇతర పెళ్లిళ్లకు కట్టేటువంటి కళ్యాణ మంటపాలు కట్టడం, ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నారు. ధార్మిక సంస్థ అన్నప్పుడు ఆ మతానికి మేరకు సంబంధించినటువంటి పుస్తకాలు ప్రచురించడం, అమ్మటం, ఇతర చోట్ల కూడా అయ్యే దేవాలయాలు కట్టించడం, వాటికి వనరులు సమకూర్చడం, ఇట్లా 2 విధాలు చేస్తూ ఉన్నారు. కదా భవిష్యత్తులో కూడా ఈ దేవాలయ సంపదల దేవాలయాలకు ఉంటే, అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటే సక్రమంగా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నమ్మకాలు ఉన్నా దీన్ని లెక్కించి అకౌంటబుల్ చేస్తే దక్కుతుంది సంపద. లేకపోతే ఇంత నిఘా ఉంటే కూడా అక్కడక్కడ దుర్వినియోగం జరిగిందన్నటువంటి వార్తలు మనకు వస్తున్నాయి. కాబట్టే ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఆడిట్ చేయాల్సిందని చెప్పేసి ఆడిట్ చేయిస్తా ఉంది. ఇవాళ పూరి దేవాలయానికి కూడా అదే సూత్రం వర్తింపజేసి, మరి కాలం ఇవాళ మరి నిర్లక్ష్యం అంటారా, నమ్మకం అంటారా, లేదా రాజకీయ భిన్నాభిప్రాయం అంటారా, నవీన్ పట్నాయక్ ఇంట్రెస్ట్ లేదంటారా, ఇష్టం ఉన్నదా, ఏదన్నా కావచ్చు ఇట్లలో. కానీ 46 ఏళ్ల సంది లెక్కించలేదు. ఈ 78 తర్వాత వచ్చినటువంటి వాటికి రసీదులు ఉన్నాయి అంటున్నారు. రసీదులు ఉన్నటికి కూడా అవి ఉంటాయా ఉండవనేటువంటి అపనమ్మకం ఉన్నటువంటి ఇవాళ కాలం కాబట్టి ఖచ్చితంగా లెక్కించి దాన్ని కమిటీకి అకౌంటబుల్ చేసి మనం నిల్వ చేయటం అవసరం. ఓకే, ఇంకా మరొక గెస్ట్ మనతో పాటు ఉన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులైనటువంటి రమేష్ గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు.
నమస్తే అండి, నేను విజ్ఞాన దర్శిని అధ్యక్షుడిని ఇప్పుడు. రమేష్ చెప్పండి. ఓకే అండి, ఈ పూరి జగన్నాథ టెంపుల్కి సంబంధించి 3వ గదిని తెరవడం జరిగింది, రత్న భాండాగారాన్ని తెరవుతున్న దానికి సంబంధించి ఒక నాగబంధనంతో ఉంది. దాన్ని అప్పట 46 సంవత్సరాల క్రితం దాన్ని 1978లో మూసివేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తెరవలేదు, దాన్ని తెరవడానికి కూడా సాహసం చేయలేదు. అంటే ఒక నాగబంధనంతో పడి ఉండడం వల్ల కారణంగానే దాన్ని తెరవలేదు అనే ఒక ప్రచారం మాత్రం బాగా జరిగింది. సో దీనికి సంబంధించి మీరేమంటారు, ఏం జరిగి ఉండవచ్చు అని అంటారు? అంటే ఏ నాగబంధాలు కానీ ఏవి కూడా అక్కడ తెరవకుండా ఆపడం అనేది సాధ్యం కాదు. అంటే మనకు నమ్మకం ఉండి అదేదో జరుగుద్దనే భయంతో తెరవకపోయి ఉండొచ్చు, కానీ దానివల్ల నాగబంధం వల్ల ఏదో జరుగుతుంది, ఏదో చేస్తుంది, అది కాపాడుతుంది అనేది మాత్రం వాస్తవం కాదండి. ఏ నాగబంధాలు ఏమి చేయలేవు. ఇప్పుడు తీశారు కదా, ఏం జరిగింది? సో అంతే, దేశానికి ఏం నష్టం రాదు, ఏమి ఇప్పుడేం ప్రపంచం ఏం ముగిపోదు, ఇంకేం జరగదు. కాకపోతే ఏంటంటే అది ప్రభుత్వం లేకపోతే వ్యక్తులు ఎవరైనా పోయి దొంగతనంగా చేస్తారు అనేది ముఖ్యం. ప్రభుత్వము అఫీషియల్ గా చేసినప్పుడు అఫీషియల్ గానే చేసింది కాబట్టి అది ఓపెన్ చేయొచ్చు. ఎక్కడైనా సంపద అనేది ఒక గదిలో దాచిపెడితే దానికి ఉపయోగం ఏముండదు. ఏ సంపద అయినా గదిలో దాచిపెట్టినంతసేపు అది మట్టితో సమానంగానే ఉంటది. అది బయటకు వస్తేనే దానికి విలువ ఉంటది. ఏ ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే, నా ఆభరణాలైనా చలామణిలోనే ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటది. అట్లా లేకుండా అవి ఎంతకాలము ఒక గదిలోనో ఒక లాకర్లోనో ఉంటే వాటికి విలువ ఉండదు. కాబట్టి అది చలామణిలో ఉండాల్సిన అవసరం ఉంటది, ఆ విలువ ఉండాల్సిన అవసరం వస్తుంది. ఏదో ఒకటి కాపాడుతుంది, దాని వల్ల చేస్తుంది అని అంటే అది మాత్రం వాస్తవం కాదు. నాగబంధాలతోటి దాన్ని బాధపడితే మాత్రం ఏదో అయిపోతుంది, ఏదో అవుతుంది, ఎవరికి ఏదో నష్టం జరుగుతుంది అనేది వాస్తవం కాదు, ఏమీ జరగదు. అంటే 46 సంవత్సరాల క్రితం నుంచి ఎందుకు ఓపెన్ చేయలేదంటారు? అంటే మీ ఉద్దేశ ప్రకారం అంటే కావాలనే అంటే 2 అంశాలు అయ్యి ఉంటాయి. ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవడానికి సమస్య ఉండొచ్చు. ఎవరన్నా పట్టించుకొని తీస్తే మళ్ళీ మత భావాలని రెచ్చగొట్టి ఏదైనా చేస్తారేమో, మా మతం ఇట్లా చేస్తారేమో అని అనుకుని ఉండొచ్చు. ఉండే ప్రభుత్వాలు భయపడి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాదే కదా, మేమే సనాతన ధర్మ రక్షకులం, మేమే మతాన్ని కాపాడే వాళ్ళం అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మనకేం వ్యతిరేకత రాదని వాళ్ళు అనుకొని తీసి దీని సంగతి ఏందో చూద్దామని అనుకుండొచ్చు. ఇది ఎట్లుంటది, ఏమిటి, ఎంత ఉంది అనేది లెక్క తెలిసి పెట్టాలనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనము పద్మనాభ స్వామి ఆలయంలో కూడా ఒక పూజారి చెప్పాడు, కోర్టుకు వెళ్ళి అక్కడ ఎంత ఉంది, ఎందుకంటే వెనక నుంచి పోతా ఉన్నది, బయట వేసినట్టే ఉంది కానీ అందులోంచి నాకు పోతా ఉన్నాయి నగలు, చాలా మంది తీసుకెళ్తా ఉన్నారు. అదంతా లెక్క పెట్టి ఎంత ఉంది ఏంది అనేది లెక్క తేల్చి ఆ రికార్డు ఉండి అది మెయింటైన్ చేస్తేనే మనకి అందులో ఎంత ఉందనేది వాస్తవం తెలుస్తుంది, లేకపోతే ఎత్తుకపోయేది తెలవదు అనేది చెప్పారు. అందుకే ఓపెన్ చేయాలన్నారు. సో కొన్ని ఓపెన్ చేశారు, లాస్ట్ లో ఒకటి ఓపెన్ చేయాలంటే దాని మీద మళ్ళీ ఏదో సెంటిమెంట్ అడ్డం పెట్టి అది నాగబంధం ఈ బంధం అని ఏదో సెంటిమెంట్ అడ్డం పెట్టి ఆపారు తప్ప భయం అనేది భయాన్ని లేకపోతే ఎవరైనా అప్పుడే హేతువాదులు కూడా ప్రశ్నించారు, మాకు ఒక చెప్పండి, మేము తీసిస్తాం, లెక్క పెట్టి ప్రభుత్వ ఖజానాలో పెట్టండి, లేదా మీ గుడి ఖజానాలో లెక్క పెట్టుకోండి. అయ్యగారు అడిగినట్టు, ఆయన ఎవరో కోర్టుకు వెళ్ళిన ఆయన అడిగినట్టు అది లెక్క పెట్టి చెప్పి ఇంత ఉంది ఆస్తి అని చెప్పండి అని చెప్పడానికి లెక్క ఉండాలి కదా. ఏదో ఒకటి ఎంత ఉంది ఏంది అనేది, ఎవరు ఎత్తుకుపోయింది తీసుకుపోయింది కూడా తెలియదు కదా, ఉందా లేదా అనేది తెలియదు, ఎత్తుకుపోయింది లేనిది కూడా తెలియదు కదా. సో అది తెలియడానికి అవన్నీ లెక్క పెట్టి అఫీషియల్ గా డాక్యుమెంటైజ్ చేయాలనేది ఆ డిమాండ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం అట్లా చేస్తుండదు, చేయడం కోసం చేస్తుండదు. సుబ్రహ్మణ్య స్వామి గారు మీరు చెప్పండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి. చెప్పండి. నాగబంధం అనేది బంధన వేసినట్టయితే అది ఓపెన్ చేయడం సాధ్యం కాదండి. మనము ఏమి తాళం పెట్టి తీసేది కాదు కదా, అది ఒక వాయిస్ ఓవర్, అంటే మనం మంత్రోచ్చారణ అనేది శాంతి నాగబంధనకు సంబంధించి పూర్వం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశారో ఆ మంత్రోచ్చారణతో, ఏ మంత్రోచ్చారణతో అయితే ప్రతిష్ఠ చేశారో మళ్ళీ ఆ మంత్రోచ్చారణతోటే మళ్ళీ మనం అది ఓపెన్ చేయగలం. అయితే నాగబంధన అన్నది నాకు అక్కడ ఉన్నట్టు కరెక్ట్ గా అనిపించడం లేదు. ఎందుకంటే నాగబంధన అన్నది వేసినట్టయితే తీయడం సాధ్యం కాదు, అది తీయడానికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ అలా అని తీసినట్టయితే అందరూ దానికి మూల్యం చెల్లించాల్సిందే, ప్రకృతి విపత్తులు తప్పవు, దానికి ఆ ప్రాంత నష్టానికి గురి అయ్యే అవకాశం ఉంది. ప్రకృతి విలయాలు అంటే మనకు భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. అది కాదని మనం తీసినట్టయితే దీనికి మంత్రోచ్చారణ అన్నది నాగబంధము అన్నది మామూలు విషయం కాదండి. అది చాలా ఒక
చెప్పలేని అంత అనంతమైనటువంటి బంధం అనుకోండి అది. అది ఇప్పుడు మనం ఏదో తాళం పెట్టి లాక్ చేస్తే లాక్ అవుతుంది, మళ్ళీ లాక్ ఓపెన్ చేస్తే తీస్తే వస్తుంది. ఇది అలా కాకుండా మనము ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగానే పూర్వమే ఇది శాస్త్రయుక్తంగా మంత్ర బంధన అని అర్థం. అంటే ప్రణవ సుబ్రహ్మణ్య బీజాక్షరాలతోటి. స్వామి గారు ఈ ఇప్పుడు రోజుల్లో ఎగ్జాంపుల్ గా ఆ మామూలుగా శ్లోకం నాగబంధనం చెప్తాను. తీసే వాళ్ళు ఉన్నారంటారా? సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక శ్లోకం చెప్తాను. ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. అంటే ఏంటంటే ఓం కర్కోటకాయ విద్మహే ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించమని మనము ఆయనకి వాయువేగంతో మంత్రాన్ని సందేశం పంపేయడం. అలాగే ఇక్కడ సర్వ విషదృష్టి ప్రచోదయాత్ అంటే ఎటువంటి నెగటివ్ చెడు దృష్టి ఉన్నా కూడా వాటి అన్నిటినీ కూడా ప్రక్షాళన చేస్తూ నాకు అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించమని మనం ఒక విన్నపం తెలియచేయడం. అది వాయుదేవుని ద్వారా వాయు సందేశం, వాయిస్ అవర్స్ అని మనం ఏదంటారు కదా అలా. అయితే ఇందాక తను అన్నట్టు, రమేష్ అన్నట్టు ఇక్కడ బంధన లేనట్టయితే తీయగలరు, ఎవరైనా తీయగలరు. బంధన చేసినట్టయితే ఎవరు కూడా తీయలేరు. అది మంత్రోచ్చరణ శాస్త్రయుక్తంగా దానికి మనం చేయవలసినటువంటి విధి కైంకర్యాలు అనగా మంత్రము, తంత్రము, క్రియా విధానంతో ఆ బంధనను ఓపెన్ చేయగలం. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే నేను చిన్నప్పుడు ఒక 1980 ముందు మా నాన్నగారు వాస్తు పండితులు. ఆయన వాస్తు ప్లాన్లు ఇస్తుంటే మామూలుగా గునాదులు తీసేవాళ్ళు అనమాట. అప్పుడు పిల్లర్లు అట్లా వేసేవాళ్ళు కాదనమాట. గునాదుల్లో తవ్వుతూ ఉండగా కాసులు, బంగారు నాణ్యాలు, కాసులు దొరికినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే నా కళ్ళతో కూడా నేను చిన్నప్పుడు బాల్యంలోనే స్వయంగా చూసినటువంటి వాడిని. ఆ ధనాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ సంసారాలన్నీ కూడా ఏమైపోయాయో అని చెప్పేసి రీసెర్చ్ అంటే ప్రతి విషయాన్ని కూడా నేను చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేసుకుంటూనే వస్తున్నా. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమిటి అనేది నేను సౌత్ ఇండియాలో ప్రతి ప్రాంతంలోనూ నేను రీసెర్చ్ చేశాను. అయితే ఇక్కడ ఒక సాధారణంగా ఇంటి ప్లానింగ్ లోనే గుణాదులు తీస్తూ ఉండగానే తవ్వుతూ ఉంటే కాసులు, మనకు నాణ్యాలు కానీ లేదా కాసులు కానీ, వెండి నాణ్యాలు కానీ, బంగారు నాణ్యాలు కానీ లేదా కాసులు కానీ, మన పెద్ద పెద్ద ముంతలు, కుండలు వీటిల్లో పడి దొరికినవి కూడా ఉన్నాయి. ఆ దొరికిన సంపదని తీసుకొని వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యారు. అంటే సైకాలజికల్ గా మానసికంగా పిచ్చివాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. సంసారాలు పాడైపోయినవి ఉన్నాయి. ఇటువంటి నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా సాక్ష్యాలతో సహా ఎన్నో ఉన్నాయి, 1, 2 కాదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనము ఆ యొక్క నాగబంధన చేయనటువంటి దాన్ని తీయగలం, ఎవరైనా తీయగలరు. నాగబంధన చేసిన దాన్ని తీయడం అనేది అది అసాధ్యం. అది తీయాలంటే ఎంతో శ్రమతో కూడుకొని ఉంటుంది. దానికి సంబంధించి తీసేటువంటి శక్తి, గొప్ప శక్తి ప్రకృతి నుంచి మనకు తెలిసి ఉండాలన్నమాట. అవన్నీ తెలిసి ఉంటే ఈ యొక్క నాగబంధన అనేది ఓపెన్ చేయవచ్చు. అలాంటి బంధన చేసినవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో. చెప్పలేనంత సంపద ఉంది మన భారతదేశంలో. దేవాలయాల్లో ఉన్న సంపద ప్రపంచానికి మనము నిరూపించవచ్చు అన్నమాట. అంటే నాగబంధనానికి సంబంధించి అంటే నాగబంధనం తీసే వాళ్ళు ఇప్పటికే ఉన్నారంటారా? అలా బంధనం ఇప్పుడు లేరనేది నేను చెప్పడం వాస్తవంగా. ఎందుకంటే అంత శక్తి సంపన్నులు ఇప్పుడు లేరన్నమాట. అంటే మామూలుగా ఇప్పుడు అందరూ ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ పొట్ట పోసుకోవడం కోసము లేదా వాళ్ళ బ్రతుకు తెరువు కోసము వాళ్ళు ఏదన్నా ఇలా చెప్పడం చేయడం, నేను చేస్తాను తీస్తాను చెప్పడం జరుగుతుందే గాని వాస్తవికంగా చెప్పాలంటే అంతటి జ్ఞానము, అంతటి సూక్ష్మము కలిగినటువంటి, అంత మంత్రశక్తి కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరనేది ఎక్కువ శాతం నేను చెప్పగలను. అంటే అప్పట్లో 46 సంవత్సరాల క్రితం దీన్ని మూసివేయాల్సిన అవసరం ఎందుకుంది అనే దానికి సంబంధించి మీ దగ్గర ఉందా సమాచారం? 46 సంవత్సరాలు పెద్ద ప్రమాణం ఏం కాదు కదండి.
అంటే ఎందుకు మూసారు అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. అంటే మామూలుగా 1-2 సంవత్సరాల క్రితం అంటేనే ఎందుకు 2 సంవత్సరాల క్రితం మూసివేయాల్సి వచ్చిందని ఆలోచిస్తాము. అలాంటిది 46 సంవత్సరాల క్రితం అంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయమే కదా. అప్పట్లో చాలా దాంట్లో 70 రోజులు పట్టేది ధనం లెక్క పెట్టాలంటే, అందులో ఉన్న సంపదను లెక్క పెట్టాలంటే అన్న స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మూసివేయాల్సి వచ్చింది అసలు? అంటే లెక్కించలేక మూసివేశారా, లేకపోతే ఈ సంపద ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఈ రోజుల్లో రిసిప్ట్లు ఉండి దానికి సంబంధించి ఏదైనా డబ్బులు ఉంటే రిసిప్ట్లు చూపిస్తేనే దానికి గోల్మాల్ చేసే పరిస్థితి కదా. సో అప్పటి ధనానికి సంబంధించి చాలా వాల్యుబుల్ అవి. ఇప్పటికి మనకి అయితే ఎంత సంపద ఉంది, అది అసలు దాన్ని ఏం చేస్తారు, చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకదాని వెంట ఒకటి. అసలు 46 సంవత్సరాల క్రితం ఎందుకు మూసారు అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది అందరికి. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తప్పకుండా అండి. అయితే ఇప్పుడు ఉన్న సంపదని సెక్యూరిటీ లేదు కదండి. ఇప్పుడు ఉన్న ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడాను దేవాలయాల్లో అంటే మనుషులే దొంగలు అనడం, వీళ్ళు వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు దేవాలయాలని తాళాలను పగలగొట్టేసి ఉండీలు ఎత్తకపోవడము, లేదంటే విగ్రహాలని తవ్వేయడము, ఇలా చేస్తున్నారు. అలా చెప్పాలంటే పూర్వము అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ లేదంటే ముస్లింలు కానీ వచ్చి ఈ యొక్క దేవాలయాల్లో ఈ యొక్క నిధులు ఉన్నాయని చెప్పేసి ధన సంపద అంతా కూడాను వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలు, అనేకమైనటువంటి సంపద అంతా కూడా ఈ దేవాలయాల్లో ఉంది అని చెప్పేసి ఆ దేవాలయాల్ని పగలగొట్టడం, వాటిని కూలవేయడము, వాటిని తవ్వకాలు జరిపి ఆ సంపద అంతా కూడా వాళ్ళు తరలించకపోవడం జరిగిందనమాట. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదలో 100% వాళ్ళు 1 పైసా మాత్రమే తీసుకోగలిగారు. ఇంకా 99% ఇంకా దేవాలయాల్లో నిక్షిప్తమై ఉంది. అయితే అది నాగబంధనతోటి బంధించే ఉన్నారు. వాస్తవంగా అది తీయాలంటే అంటే చెప్పేటువంటి మన నుంచి సాధ్యం కాని పని. దీనికంతా కూడాను భగవంతుని యొక్క బ్రహ్మంగారు చెప్పారు. ఆయన రాకతోటి మళ్ళీ ఈ యొక్క ధన సంపదనంతా కూడాను తీసి లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తానని చెప్పి కూడా చెప్పున్నారు. ఇది తాళగంధాల్లో రాసి ఉన్నారు. అంటే ఆయన చెప్పాడనే కాదు, పూర్వం ఇంకా కూడాను వీటన్నిటికీ శాసనాలు, ప్రమాణాలు, అనేక లెక్కలు ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఏ దేవాలయాల్లో ఎంత సంపద ఉంది అన్నది అంచనాలు కూడా ఉన్నాయండి. ఓకే. అదేవిధంగా సాధారణంగా ఆలయాలకు సంబంధించి పురాతన అంటే ప్రసిద్ధిగాంచిన ఆలయాలకు సంబంధించి సంపదను రహస్య గదుల రూపంలో కానీ నేలమాడుగుల రూపంలో కానీ దాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుత ఆలయ నిర్మాణాలు జరిగినప్పుడు కూడా అలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ప్రస్తుత కాలంలో కూడా, గతంలో అలా చేసేవారు కాబట్టి. ప్రస్తుత ఆలయాల్లో ఎక్కడ లేదండి. ఈ నూతన నిర్మాణ ఆలయాల్లో ఎక్కడ ధనం అనేది ఉండదు, లేదు కూడా. అక్కడ మనకు పూర్వం ఏంటంటే దేవాలయాల్లో కొన్ని మన నవరత్నాలని ఇప్పుడు మామూలుగా ఏదైనా సింహద్వారం పెట్టడం కానీ, లేక శంకుస్థాపన చేయడం కానీ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కానీ, లేదా దేవాలయ ప్రతిష్టాపన కానీ మామూలుగా నవరత్నాలు అని కొద్దిగా సింపుల్ గా డూప్లికేట్ నవరత్నాలతోటి పెడుతున్నారు. అదే పూర్వం నవరత్నాలు అనగా అనేకమైనటువంటి వజ్ర, వైడూర్య, మణి, మాణిక్యాలు, ఇవన్నీ నవరత్నాలు అనేది పూర్తిగా నిక్షిప్తం చేసేవాళ్ళు. అంటే రాసుల్లాగా పోసేవాళ్ళు అనమాట. పోసి తర్వాత ప్రతిష్ఠ చేసేవాళ్ళు. అలాగే పంచలోహాలతో పంచలోహాలకి ఇప్పుడు మనం ఏదో డూప్లికేట్ గా ఒక 500, 200 లేకపోతే 1000 రూపాయలు పెట్టి తెచ్చేస్తున్నారు. అప్పుడు అలా కాదు, కిలోల కొద్ది ఈ యొక్క బంగారము, రాగి, వెండి, ఇత్తడి, కంచు, వీటిని కిలోల కొద్ది వేసి ప్రతిష్టాపన చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈ పంచలోహాలే ప్రపంచాన్ని నడిపిస్తుందండి. ఇప్పుడు మనం మాట్లాడే మన ఒక ఫోన్ లో ఒక సిమ్ కార్డ్ లో రాగి కాపర్ ఉంటే కానీ అది ఫోన్ మాట్లాడలేదు. అంటే అందులో ఉన్న కాస్త కాపరే మన ప్రపంచాన్నంతా మనం చూడగలుగుతున్నాం, మనం లైవ్ లో మాట్లాడుకోగలుగుతున్నాము. అంటే ఆ కొద్దిపాటి ఆ కాపరు ఎంత శక్తిని ఉపయోగిస్తుంది. అలాగే దేవాలయాల్లో అనేక అంటే సంపద అంటే కిలోల కొద్ది లేదా టన్నుల కొద్ది ఈ యొక్క బంగారము, రాగి, కంచు, ఇత్తడి, ఇవన్నిటిని కూడా వేసి ప్రతిష్టాపన చేయడం వల్ల ఆ దేవాలయానికి అనంతమైన శక్తి ఉంటుంది. రమేష్ గారు మీరు చెప్పండి.
ఓకే రమేష్ గారు మీరు చెప్పండి, గతంలో ఇలాంటి సంపదను వెలికి తీసినప్పుడు ఆ సంపదని ఆ టెంపుల్కి ఆ దేవాలయానికి ఉపయోగించడమో లేదా దేశాభివృద్ధికి ఉపయోగించడమో చేసేవారు. ప్రస్తుతం ఈ సంపదకి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్, వెలికి తీస్తాం అనేది ఒకటైతే దాన్ని ఎలా యూజ్ చేస్తారా, మిస్యూజ్ చేస్తారా అనే ఒక క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. మీరేమంటారు దీనికి సంబంధించి? అసలు ఏం జరగబోతుంది అని మనం ఊహించుకోవచ్చు. రమేష్ గారు ఓకే రమేష్ గారు వినిపిస్తుందండి? రమేష్ గారు ఓకే ఓకే విల్సన్ గారు మీరు చెప్పండి, దీనికి సంబంధించి అంటే ఈ ఇప్పుడు దొరికిన సంపదకి సంబంధించి అందరూ కూడా ఎలా యూజ్ అవుతుంది, మిస్యూజ్ అవుతుందా, అసలు దీన్ని మామూలుగా అయితే ఒక దేవాలయానికి ఏ దేవాలయాల సంపద ఆ దేవాలయానికి కావచ్చు, దేశాభివృద్ధికి సంబంధించి కావచ్చు యూజ్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ సంపదకి సంబంధించి ఏమి యూజ్ అవుద్ది, ఉపయోగం అవుతుందా, నిరుపయోగం అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీరేమంటారు దీనికి సంబంధించి? 46 ఏళ్ల తర్వాత ఇది తెరవడానికి భారతీయ జనతా పార్టీ ఒక జడ్జి ద్వారా వేసిన కమిషన్ ద్వారా ఒక అఫీషియల్ ఆదేశంతో జరుగుతున్న ఈ పంపిణీ. అంటే ఇక్కడ మా ఇంట్రెస్ట్ ఏంటంటే పబ్లిక్ ప్రజాభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా మన దేశ సంపద, దేవాలయాల్లో ఉన్న ప్రతి నాణ్యం కానీ ఇవన్నీ కూడా ప్రజల సంపద. అయితే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం దేవాలయాలు ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇటు దొంగల దగ్గర నుంచి అదేవిధంగా ఆ మతానికి సంబంధించిన దుర్మార్గుల నుంచి అన్ని మతస్థులు దీన్ని ఎట్టయితే దాడులు చేసి దేశ సంపదను కొల్లగొట్టుకుని పోతున్నారు, వాటన్నింటిని ప్రొటెక్ట్ చేసుకునే ఒక స్ట్రాటజీలో భాగంగా మన పూర్వీకులు దాచిపెట్టారు, మన పెద్దలు మనకి ఎట్టయితే ఆస్తి దాచిపెట్టారు అదే విధంగా దాచిపెట్టారు. ఇక్కడ గమనించాల్సిందంటే గతంలో 70 రోజులు ఈ ఆస్తిని వాళ్ళు లెక్క పెట్టారు. అంటే ఈ పెరిగిన ఈ కాలంలో 70 రోజులు అనేది పడుతుందో లేదో నాకే తెలియదు, కానీ ఒకటి ఫ్యాక్ట్, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా డిజిటలైజేషన్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే 400 ఏళ్ల తర్వాత మీరు నేను ఎవరు ఉన్నాం భూమి మీద, అసలు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిందని చూడండి ఒకసారి. ఉండదు కాబట్టి గోల్డ్ రేట్ ని ఎప్పటికైనా పెరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మరి 148 కిలోల వెండి కానీ 150 రకాల స్వర్ణాభరణాలు కానీ తర్వాత 150 స్వర్ణ రథాలు కానీ అదేవిధంగా 44 స్వర్ణ సంబంధించిన అనేక ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టుగా పాత రికార్డ్స్ బట్టి మనకు తెలుస్తుంది. పెద్ద సింహాసనం కానీ తర్వాత ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సిందంటే గోడలకు చెమ్మబడి ఆ లోపల ఉన్న బంగారం కావచ్చు, మణికత మాణిక్యాలు కావచ్చు, వజ్ర వైడూర్యాలు కావచ్చు, వీటన్నిటిని దెబ్బతినకూడదు. అంటే మనం ఏం చేయాలంటే మూఢనమ్మకాల ప్రకారం ఆలోచించకుండా ఇది సహజ సంపద, ఈ సంపదని ప్రజలకు సంబంధించిన సంపదని ఏం చేయాలనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి, కోర్టులు కూడా డైరెక్షన్స్ ఇస్తాయి. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే ఉందో సంపద, ఈ సంపదను లెక్కబెట్టి నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. ఆ అందించడం కోసం ఏం చేస్తారనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆ నిర్ణయం కూడా ఎలా ఉంటదంటే మన ఏదైతే ఇప్పుడున్న సమాజంలో మనం ఏదైతే ఇప్పుడున్న ధార్మిక సంపదను మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో ప్రజలకు సంబంధించిన మనోభావాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న ప్రొటెక్షన్ ఇది. ఆర్బీఐ కూడా ఏం చేస్తుంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బంగారు నాణ్యతను కూడా ఐడెంటిఫికేషన్ చేసే ప్రక్రియ ఆర్బీఐ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు మోడర్నైజేషన్ 40 ఏళ్ల క్రితం టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ 40 ఏళ్లలో మనం అనేక రూపాంతరాలు చెందింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఈ పాత గోల్డ్ చూడండి, బంగారు షాపులో కూడా పాత గోల్డ్ ఇస్తే మరి చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే మిగతా విమర్శల జోడికి వీటికి నేను వెళ్ళను, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే శాస్త్రబద్ధంగానే చేస్తుంది. శాస్త్రబద్ధంగా చేసే క్రమంలో ప్రజల ఆస్తి ప్రజలకు దక్కాలనేదే మనకున్న ఆలోచన. పైగా 5 పెట్టెల్లో ఈ అన్నింటిని కూడా భద్రపరిచారు. అంటే మన పూర్వీకులు ఎంత జాగ్రత్త తీసుకున్నారు, 40 ఏళ్ల క్రితమే జాగ్రత్త తీసుకున్నారు, మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చేసింది చెప్పేది ఏంటంటే ఈ 2018లో ఈ కోర్టులోని పురావస్తు పరిశోధనకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి ఈ చారిత్రక వారసత్వ సంపద కింద మనం చూసుకొని ఈ సంపదను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఈ రోజు 1/28కి సరైన సమయంలోనే లోపలికి వెళ్ళారు. అదేవిధంగా ఈ రహస్య తలుపులు కూడా తెచ్చారు. 1975లో మనం చివరిసారిగా ఇక్కడ చూసాము, తర్వాత మళ్ళీ ఇదే చూడడము. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
స్నేక్ సంబంధించి పాములు ఏమైనా ఉంటాయా, అవును, అవును. వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన డాక్టర్లు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రజలకు హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ గదిలో ఏముంది, అనంత పద్మనాభ స్వామి దేవాలయం సంబంధించి ఇక్కడ సంపద లెక్క పెట్టాలని కోర్టుకి వెళ్ళారు. అవును, కోర్టుకి వెళ్ళారు, సంబంధించి కోర్టు ఆదేశంతోనే ప్రస్తుతం ఉంది. అంటే దీని తర్వాత ఖచ్చితంగా దేవుడి సంపదని లెక్క పెట్టి దీన్ని ప్రజలకు ఎలా డెడికేట్ చేయాలి దగ్గర కేంద్ర ప్రభుత్వం సరైన మార్గదర్శకాలతో ముందుకెళ్తుంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకెళ్తాం. అవును, అవును విల్సన్ గారు, ఈ సంపద ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి సంబంధించి ఇది ప్రజలకు ఎలా డెడికేట్ చేయాలని దగ్గర కూడా ఎలా ఆలోచన ఉపయోగపడుతున్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది బయట నుంచి గవర్నమెంట్ కూడా. మొత్తంగా ఈ పూరి జగన్నాథ దేవాలయానికి సంబంధించి, రత్న భాండాగారానికి సంబంధించి అయితే కనుక ఇన్ని సంవత్సరాలు ఎందుకు మూసివేయబడింది, అసలు ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారు, తెరిచిన చోట లోపల ఎంత సంపద ఉంది, వచ్చిన సంపదని ఎలా లెక్కిస్తున్నారు, లెక్కించిన తర్వాత దాన్ని దేనికి యూజ్ చేస్తారు అనేది చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్న అవుతున్నాయి. మొత్తంగా అయితే కనుక దీనికి సంబంధించి పెద్ద చర్చ జరిగేటట్టుంది. చూడాలి ముందు దాంట్లో అసలు ఆ దేవాలయంలో ఆ గదిలో ఎంత సంపద ఉంది, దాన్ని ఎలా యూజ్ చేస్తారు భవిష్యత్తులో అన్నది. చర్చలో పాల్గొన్నందుకు సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యం గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా రమేష్ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, విల్సన్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఇది వాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.